119వ కీర్తన 68వ వచనం. 119వ కీర్తన 68వ వచనం. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి దేవుడు అని అంటే కనుక మనకు మేలు చేసేటువంటి ఆయన దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. మేలు చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి వాడిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మేలు చేసేవాడే కానీ ఆయన పతనం చేసేటువంటి వాడు కాదండి. ఆయన మేలు చేసేటువంటి వాడు. ఈ లోకంలో పిల్లలు అనేక మంది ఉన్నారు, కీడు చేయడం తెలిసిన వారు, కీడు చేయడం చేతనైన వారు, ఏమంటే మేలు చేయడం చేత కాని వారు ఈరోజు మన చుట్టూరా తిరుగుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభువుకు కీడు చేయడం చేత కాదు, ఆయనకి మేలు చేయడమే చేతనవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మీద ఆధారపడిన వారికి ఆయన మేలు చేయడానికి, కార్యం వెంబడి కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ రకంగా నువ్వు మొర్ర పెడితే నీ పరిస్థితిని బట్టి, నీ దుఃఖాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేయడానికి ఆయన స్పందిస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎప్పుడు కూడా అనుకోవద్దు, నా పరిస్థితుల్లో, నా జీవితంలో మేలు జరగట్లేదు, నా ఆశీర్వాదాలు నేను చూడలేకపోతున్నాను, దీవెన నేను సమృద్ధిగా పొందుకోలేకపోతా ఉన్నాను అని ఎప్పుడు అనుకోవద్దు. కొన్ని సందర్భాల్లో అలా మనం పొందుకోలేకపోవడం గల కారణము మనము ఏవో దేవుని ఎదుట ఒప్పుకోకుండా దాచిపెడుతున్నటువంటి అనుభవాలు మనలో ఉంటే దేవుని దయ, ఆ దయ ద్వారా మేలు మనం పొందుకోలేము. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభు ఎదుట మనం ప్రతిదీ ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా క్షమించబడతాం. నీవు క్షమించబడిన రోజున దేవుడు నీకు మేలు చేయడానికి ఆయన దయ కలిగిన వాడిగా మన ఎదుట దేవుడు కనబడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మేలు చేసేవాడినే కానీ నేను నిన్ను నాశనం చేసేవాడిని కాదు, నేను పతనం చేసేవాడిని కాను అని ప్రభు మనందరితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు దేవుని మనం అడగాలి, ప్రభువా నన్ను కరుణించు, నాకు మేలు చే ప్రభువా, నాకు ఉన్నటువంటి ఆపదలు తొలగిపోనట్లుగా, నేనటువంటి ఈ యొక్క పరిస్థితిలో నుండి నేను లేవనెత్తబడ్డానికి నా జీవితంలో మేలు చే ప్రభువా అని ప్రార్థనేనండి. మనం మేలును గూర్చి యోచన చేస్తే సరిపోదు, లేకపోతే అలా కూర్చుని జరిగితే బాగుంటుందని ఆలోచిస్తూ ఆశపడడం కాదు, కానీ మనం మోకరించి దేవుని అడగాలి. మనం అప్పుడే మన జీవితంలో మేలులు జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు నీ మోకం, ఆ సందర్భం వేరు, కానీ చేయాల్సింది చేయకుండా అది కూడా ప్రక్కన పెట్టి ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపడతాడంటే ఏది తృప్తి వచ్చిందా నీకు? అనిపిస్తున్నావు రోజు దానిని? ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా మనం మన జీవితాల్లో పిల్లరా ఆశపడడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ ఆశ ఉండాలి. ఎవరో ఒక దైవజనుడు అన్నాడు, ఆశ లేనోని దేవుడు కూడా ఆశీర్వదించాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశ ఉండాలి మనకి, ఏమండి. అయితే బైబిల్లో కొంతమంది ఉన్నారు, ఆశ కలిగి అది ఇది చేతుము అనుకున్నారట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం కూడా ఆశ కలిగి దేవుని కొరకు అది చేయాలి, నేను దేవుని కొరకు ఇలా చేయాలి, నేను దేవుని కొరకు ఇక నుండి అలా ఉండాలి అని అనుకోవాలి. అలాంటి ఆశలు కలిగి ఉంటే దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ మేలుడు దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఇలా మనల్ని చేస్తూ మనల్ని పిల్లలు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేటువంటి దేవుడే కానీ యేసుక్రీస్తు ప్రభు. ఆయన మీద ఆధారపడిన వారిని పతనం చేసేటువంటి వాడు ఆయన కానే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మేలులు చేయమని, ఆశీర్వాదాలు నాకు ఇవ్వమని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 57వ దావీదు కీర్తన మొదటి వచనం మనం చదివితే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణ జొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణ జొచ్చి ఉన్నాను అని మాట్లాడుతూ, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు, దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అని మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము అనుదినము దేవుని మేలులు, దేవుని యొక్క దయను పొందాలంటే దావీదు అడుగుతున్నాడు దేవుణ్ణి, దేవా నన్ను కరుణించు అని అతడు అడుగుతూ ఉన్నాడు. దానికంటూ ఒక సందర్భం ఉంది పిల్లరా. దావీదు చాలా తేలికగా ప్రార్థన చేయట్లే. ఎందుకనంటే ఆ సమయము దావీదుకి భయాన్ని పుట్టిస్తున్న సమయం, అది దావీదుకి ఆందోళన కలుగు చేస్తున్న సమయం అది.
ఏదో ప్రశాంతంగా ఉండి దావీదు ప్రార్థన చేయట్లేదండి. చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్య దావీదు ఉండి అతడు చేస్తున్న ప్రార్థన, దేవా నాకు ఈ సమయంలో నీవే కరుణించాలి, నాకు నీవే మేలు చేయాలి అని అతడు ప్రార్థించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే అది ఎలాంటి సందర్భము అని మనం ఆలోచన చేస్తే ఆ పైన చిన్నగా వ్రాయబడి విషయం అంతా కూడా అక్కడే ఉంది. మనం ఏం చేస్తామంటే 57వ కీర్తన అని ఆ పెద్ద అక్షరాల నుంచి మొదలెడతాం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక కదండి. ప్రతి ఒక్కరు కూడా చేసే పని అదే కదా. కానీ ఏ సందర్భం, ఎవరు రాశారు, అది ఎలాంటి కీర్తన అనేది ఒక్క మాటలో ఆ చిన్న అక్షరాల్లోనే మొత్తం కథ అంతా, మ్యాటర్ అంతా అక్కడే ఉంటుంది. మనం అది వదిలేసి కిందకు వచ్చేస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దావీదు పిల్లాడి కీర్తన రాయడానికి, లేకపోతే ఆ కీర్తన పాడుతున్నప్పుడు ఆ కీర్తనని ఎలా పాడాడు అని అంటే అల్తహషేత్ అనేటువంటి రాగంలో పాడాడు. అల్తహషేత్ అనేటువంటి మాటకు అర్థము నన్ను పతనము చేయొద్దు అని అర్థం. అల్తహషేత్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవా నన్ను పతనం చెయ్యొద్దు. ఇప్పుడు చెప్పండి, దేవుడు దావీదు అడగడం అనేది మనం చూస్తాం, కానీ దేవుడు పతనం చేసే దేవుడా? దావీదుని దేవుడు పతనం చేశాడా? లేకపోతే ఎవరి ద్వారానన్నా దావీదు పతనమైపోవడానికి దేవుడు అనుమతి ఇచ్చాడా అని అంటే లేనే లేదు పిల్లరా. మన దేవుడు మనల్ని పతనం చేసే దేవుడు కాదు. ఆయన మనల్ని పిల్లరా మేలులు చేసి మనల్ని నిలబెట్టేటువంటి దేవుడు ఆయన. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు నామని మహిమపరచండి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు మేలు చేసేవాడు. అయితే పిల్లరా ఆ మేలు చేసేటువంటి దేవుని మీద మనము ప్రతి సందర్భంలో మనము ఆధారపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆధారపడాలి. మనం దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, కార్యం వెంబడి కార్యము, మేలుడు వెంబడి మేలుడు చేసినటువంటి దేవుని మీద మనం ఆధారపడుతున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు.